కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సర కాలం పూర్తయినందున 1 year సెలబ్రేషన్స్ కార్యక్రమంలో భాగంగా రైల్వే కోడూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు బత్యాల చెంగల్రాయుడు గారి ఆధ్వర్యంలో భారీ జనసందోహం నడుమ కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన యువకులు, కార్యకర్తలు, నాయకులు అందరితో సమావేశమై భవిష్యత్తులో తీసుకోవలసిన కార్యక్రమాలపైన, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపైన చర్చించి ప్రభుత్వాన్ని ప్రజలకు ఏ విధంగా దగ్గర చేర్చాలనే విషయాల గురించి కూలంకషంగా చర్చించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈరోజు ఒక శుభదినమని, సంవత్సర కాలం ఇదే రోజున రాక్షస పాలన అంతమై మంచి సుపరిపాలనను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారని వివరిస్తూ, తెలుగుదేశం ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలపైన వివరిస్తూ, పింఛన్ కార్యక్రమాలు 4,000 చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకే చెల్లుతుందని, అదేవిధంగా వితంతు పెన్షన్లు కొత్తగా 80,000 మందికి ఆసరా కల్పించిన ఘనత నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని, అదేవిధంగా ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం కింద ఒక ఇంటిలో ఎంతమంది బిడ్డలు చదువుకుంటూ ఉంటే అంతమందికి 15,000 రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అందజేస్తుందని, ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని గత వైసీపీ ప్రభుత్వం చాలా చులకన చేసి మాట్లాడిందని, ఆ చులకన చేసిన దానికి కారణంగా ఈరోజు ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు చెల్లిస్తూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు గారు ఈ కార్యక్రమంలో తెలిపారు.